హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి అభ్యర్థులకు ఇప్పటికే ఆల్ టికెట్స్ రావడం జరిగింది. అయితే ఆల్ టికెట్స్ వచ్చిన తర్వాత అందరూ ఎక్కువ మంది అభ్యర్థులు చాలా లబోదిబో అంటా ఉన్నారు. ఇందుకు కారణం ఏంటంటే అందులో అనేక సమస్యలు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కొంతమందికి అప్లికేషన్ సబ్మిట్ అయిన ఎన్ని రోజుల తర్వాత యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ ఎనీ పోస్ట్ అని చెప్పేసి వస్తుందంట. అంటే మీరు ఏ పోస్ట్కి అర్హులు కాదు అని చెప్పి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటుంటే ఆ మెసేజ్ కనిపిస్తుందంట వాళ్ళకి, యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ ఎనీ పోస్ట్ అనే అప్లికేషన్ అయితే అనే మెసేజ్ అయితే కనిపిస్తుంది వాళ్ళకి. హాల్ టికెట్ డౌన్లోడ్ అవ్వట్లా. మరి అందులో లోపం ఏంటో అర్థం కావట్లేదు. ఇంకా కాల్ చేసాం, చాలాసార్లు కాల్ చేసాం, హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేస్తుంటే ఏ ఫోన్కి చేసినా కానీ అది కలవట్లేదు. ఇంక అన్నిటికీ మించి కొంతమంది అభ్యర్థులు ఎస్జిటి పోస్ట్కి బీఈడి పోస్ట్కి రెండింటికి అప్లై చేశారు. రెండింటికి అప్లై చేస్తే కేవలం ఒక్కదానికే స్కూల్ అసిస్టెంట్ దానికి మాత్రం ఆ యొక్క హాల్ టికెట్ వస్తుంది, కానీ ఎస్జిటి పోస్ట్కి రావట్లా. అంటే బీఈడి డిఈడి చేసి ఉండాలి అభ్యర్థి ఖచ్చితంగా దానికి అప్లై చేయాలంటే. బీఈడి చేసిన వ్యక్తి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేసుకుంటాడు. ఎస్జిటి చేసిన వ్యక్తి డిఎడ్ చేసిన వ్యక్తి, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసిన వ్యక్తి కంపల్సరీగా ఎస్జిటి పోస్టులు అప్లై చేసుకుంటారు. రెండు చేసిన వాళ్ళు బీఈడి డిఈడి రెండు చేసిన వాళ్ళు ఎస్జిటి పోస్టులు స్కూల్ అసిస్టెంట్ రెండింటికి అప్లై చేసుకుంటారు. అయితే ఇలా రెండింటికి అప్లై చేసుకున్న అభ్యర్థులకి ఒకటే హాల్ టికెట్ రావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఈ విధంగా చాలా తప్పులైతే ఈ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే క్రమంలో బయటపడతా ఉన్నాయి చాలామంది అభ్యర్థులు. ఇప్పుడు మీరు గమనించండి, ఇవ్వండి డిఎస్సి అభ్యర్థులకి యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ ఎనీ పోస్ట్ అని వస్తుంది. వాళ్ళు అప్లికేషన్ పెట్టిన ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే క్రమంలో ఆ యొక్క అప్లికేషన్ మీద లేదంటే ఈ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే క్రమంలో ఇది వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఒకటే చెప్తున్నాను, మీరు లోకేష్ గారికి మెసేజ్ పెట్టడం వలన, ట్విట్టర్లో మెసేజ్లు పెట్టడం వలన, లేకపోతే ఫోన్ కాల్ చేసి కనుక్కోవటం వలన, లేకపోతే మెయిల్ చేయటం వలన ఏ ప్రయోజనం లేదు. మీరు చేయాల్సిన పని ఏంటంటే డైరెక్ట్గా సిఎస్సి డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి దగ్గరికి వెళ్ళాలి. కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి దగ్గరికి వెళ్ళి మీ సమస్యను విన్నవించుకుంటే అప్పుడు ఆ ప్రాబ్లం ఏంటో వాళ్ళు చెక్ చేసి చెప్తారు. కాబట్టి మీరు కూర్చోవద్దు, సైలెంట్గా ఉండొద్దు. అంటే మీ సమస్య కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ఇట్లా టైం గడిచిపోద్ది, రోజులు గడిచిపోతాయి. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఇమ్మీడియట్గా రేపు మీరు దగ్గరున్న వాళ్ళు అయితే ఈరోజు ఎట్లాగో టైం అయిపోతుంది కాబట్టి రేపు కంపల్సరీగా మీరు ఏం చేయాలంటే విజయవాడ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికి దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళితే మీ సమస్య ఏంటో చెప్తే మీ అప్లికేషన్ నెంబరు, మీ హాల్ టికెట్ నెంబరు, మీ అప్లికేషన్ నెంబరు, మీరు అప్లై చేశారు కదా ఆల్రెడీ, మీ యొక్క క్రెడెన్షియల్స్ అంటే పాస్వర్డ్ కానీ యూజర్ నేమ్ కానీ అలాంటివి వాళ్ళు అడుగుతారు. వాళ్ళకి చెప్తే వాళ్ళు లాగిన్ అయ్యి వాళ్ళు ఏంటో చెక్ చేస్తారు. లేదు అంటే వాళ్ళే ఆ సమస్యని సాల్వ్ చేస్తారు. మీరు ఆ పని చేయాలి. మీరు ఇక్కడుండి మెసేజ్లు పెట్టడం వలన, లేకపోతే మెయిల్ చేయటం వలన, లేకపోతే వాట్సాప్ నెంబరు గవర్నమెంట్ వారిది వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టడం వలన, లేకపోతే మరి ట్విట్టర్లో ట్యాగులు చేయడం వలన ప్రయోజనం ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కళ్ళ గురించి ఇద్దరు గురించి చేయట్లేదు, ఇది చాలామంది ఉన్నారు, నంబర్ ఆఫ్ పీపుల్ అనమాట. మీకు కావాలంటే అది చూపిస్తా. ఇక్కడ చూడండి ఒకసారి, మీరు గమనించండి. రైట్, ఓకే, ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ పీపుల్ అనమాట. చాలామంది పీపుల్ ఒకళ్ళిద్దరు కాదనమాట. యూ హ్యావ్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ ఎనీ పోస్ట్ అని చాలామందికి రావడం జరిగింది. ఇక్కడ ఆ సమస్య ఏంటి అనేది మీకు తెలియాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒకవేళ మీ యొక్క పర్సంటేజీ అంటే మీరు సరైన పర్సంటేజీ లేకుండా అప్లై చేయటము, లేకపోతే ఇంకా వేరే ఇతర కారణాలు ఇంకేమైనా ఉండొచ్చు అక్కడ. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా చూద్దాము. ఇక్కడ చూడండి ఎంతమంది అభ్యర్థులు ఉన్నారనేది మీకు ఒకసారి జస్ట్ మీకు చూపిస్తా. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఎంతమంది ఎన్ని మెసేజ్లు చేశారంటే దీనికి సంబంధించి ఇదిగోండి, యూ హ్యావ్ నాట్ సెలెక్టెడ్ ఫర్ పోస్ట్ ఎనీ అంటే యూ హ్యావ్ నాట్ సెలెక్టెడ్ ఫర్ ఎనీ పోస్ట్ అని వస్తుంది అప్లికేషన్లో అలా వస్తుందంట. ఇంకొకటి అప్లికేషన్ పెట్టిన తర్వాత ఓకే, ఇక్కడ చూడండి ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. సేమ్ ప్రాబ్లం, నాది కూడా సేమ్ ప్రాబ్లం. అంటే సార్ యూ హ్యావ్ నాట్ సెలెక్టెడ్ ఎనీ పోస్ట్ అని వస్తుంది. అందరికీ మ్యాక్సిమం అందరికీ కూడా ఇదే సమస్య అనమాట. యూ హ్యావ్ నాట్ సెలెక్టెడ్ ఫర్ ఎనీ పోస్ట్. ఇట్లా చాలామంది ఉన్నారనమాట. ఇంకా చూసుకోవచ్చు మీరు, ఇగోండి ఇంకా మీరు చూసుకున్నట్టయితే సార్ నా హాల్ టికెట్లో డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఇంకొకటి మీ హాల్ టికెట్లో తప్పు పడింది అంటే మాత్రం అది కంపల్సరీగా మీరు చేసిన తప్పిదమే అవుద్ది. అది ఎలాగంటే గుర్తుపెట్టుకోండి, అది తప్పైనా నష్టమేం లేదు. మీరు సిఎస్సి డిపార్ట్మెంట్ దగ్గరికి చెప్పాను కదా,
ఇదంతా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఒకవేళ హాల్ టికెట్లో ఇంకే సమస్య, మీ స్పెల్లింగ్ తప్పుపడినా, మీ హాల్ టికెట్లో మీ ఆధార్ నెంబర్ తప్పుపడినా, లేకపోతే మీ హాల్ టికెట్లో ఇప్పుడు చెప్పుకున్నట్లుగా డేట్ ఆఫ్ బర్త్ లాంటి తప్పులు పడితే మీరు ఎక్కడికి వెళ్ళి సరి ఎగ్జామ్ రాసేయచ్చు, నో ప్రాబ్లం. ఎగ్జామ్ రాయడానికి ఏ అభ్యంతరం లేదు, మీరు రాయొచ్చు. అయితే మీరు ఈ విషయాలు ఈ లోపే కొద్దిగా కరెక్షన్ చేర్చుకుంటే మంచిది. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు, మీరు అప్పుడు ఎందుకు వెరిఫై చేసుకోలేదు చూసుకోవాలి మనం ఒకసారి. ఒకవేళ హాల్ టికెట్లో మాత్రమే అలా వచ్చిందో, అప్లికేషన్లో కరెక్ట్గా ఉంటే మాత్రం మీ తప్పు కాదు. అప్లికేషన్లో కరెక్ట్గా ఉండి హాల్ టికెట్లో తప్పు వస్తే మీ తప్పు కాదు. హాల్ టికెట్ అప్లికేషన్లో ఎలా అయితే మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో దాని ప్రకారం హాల్ టికెట్ వస్తే మీ తప్పే, అంటే మీరు చేసిన పొరపాటే. దాన్ని మీరు కరెక్ట్ చేసుకోవచ్చు, అదేం పెద్ద బ్లండర్ ఏం కాదు. మీరేం చేయాలంటే దానికి సిఎస్సి డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళండి, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అక్కడ చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి కన్సర్న్డ్ డిఎస్సి సెల్ ఉంటుంది, చక్కగా అక్కడికి వెళ్ళి మాకు ఇది సమస్య అని చెప్తే వెంటనే మీ యొక్క లాగిన్లో వాళ్ళు వెరిఫై చేసి దాన్ని కరెక్ట్ చేస్తారు. ఒక లెటర్ రాసి ఇవ్వండి, మీరు ఒక లెటర్ రాసి ఇవ్వాలి అక్కడ, ఇది నా ప్రాబ్లం ఇదండి, ఇది కరెక్ట్ చేయండి అని చెప్పేసి, నాకు హాల్ టికెట్లో పలానా అప్లికేషన్ నెంబరు, డిఎస్సి అప్లికేషను, నేను పలానా ఆస్పిరెంట్ని పలానా సబ్జెక్ట్కి అప్లై చేశాను, అనుకోకుండా పొరపాటున నా యొక్క అప్లికేషన్లో పలానా సమస్య వచ్చింది, పలానా డేట్ ఆఫ్ బర్త్ తప్పుపడింది, పలానా ఆధార్ నెంబర్ తప్పుపడింది, దయతో దాన్ని సరిచేయండి అని చెప్పేసి ఒక కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికి అడ్రస్ చేస్తూ మీరు ఆ చిన్న లెటర్ రాయాలి. రాసి అక్కడ ఇస్తే వాళ్ళు కరెక్షన్ చేస్తారు, కంపల్సరీగా కరెక్షన్ చేస్తారు. అదేమి సమస్య కాదు, మీరు ఆ ఎగ్జామ్ మాత్రం హ్యాపీగా రాసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈలోపు కరెక్షన్ చేయించుకోండి ఒకసారి వెళ్ళి. ఇకపోతే ముఖ్యమైన సమస్య అండి, ఇదిగోండి, ఆ హాల్ టికెట్లో డేట్ ఆఫ్ బర్త్ ఇదంతా తప్పు, ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటే మీరు ఈజీగా అక్కడికి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. ఇక అన్నిటికంటే ముఖ్యం ఇక్కడ చూడండి, హాల్ టికెట్ డౌన్లోడ్ కావడం లేదు, అప్లికేషన్ ఈజ్ క్లోజ్డ్ అని వస్తుంది, వాట్ టు డూ అన్నారు. అప్లికేషన్ పెట్టావు, నువ్వు అప్లికేషన్ పెట్టినప్పుడు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నావు, చేసుకున్నావు కదా, ఓకే. ఇప్పుడు నీ దగ్గర అప్లికేషన్ ఉంది, హార్డ్ కాపీ ఉంది, ప్రింట్అవుట్. ఇప్పుడు నీకేమైనా వస్తుంది, అప్లికేషన్ ఈజ్ క్లోజ్, ఎప్పుడో అప్లికేషన్ క్లోజ్ అయిపోయింది కాబట్టి అలాగే వస్తుంది. హాల్ టికెట్ డౌన్లోడ్ కావడం లేదన్నావు, ఇక్కడ నువ్వు ఒకటి చెక్ చేసుకో, క్రెడెన్షియల్స్ అంటే యూజర్ నేము పాస్వర్డ్ కరెక్ట్గా ఎంటర్ చేస్తున్నావా లేదా. ఒకసారి ఏం చేస్తావంటే అవి పక్కన పెట్టేసి మన సైట్లోకి వెళ్ళిపోయి డిఎస్సి వెబ్సైట్లోకి ఇక్కడికి వచ్చేసి క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి ఇక్కడ మళ్ళీ ఒకసారి నువ్వేమైనా తప్పు కొడుతున్నావు, నువ్వు రాసుకున్నప్పుడే తప్పు రాసుకున్నావేమో యూజర్ నేమో పాస్వర్డ్. అప్పుడు ఏం చేస్తావు, ఇదిగోండి ఇక్కడ ఉన్న నో యువర్ యూజర్ ఐడి, ఒకసారి దాన్ని ట్యాప్ చేసి మళ్ళీ ఒకసారి నువ్వు రాసుకున్నది కరెక్టో కాదో చెక్ చేసుకో. ఇక్కడ ఈ ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు క్యాప్చర్ ఇచ్చేసి సబ్మిట్ కొడితే నీ ఫోన్కి ఈజీగా నీ యొక్క ఏమొస్తుంది, యూజర్ నేమ్ వస్తుంది. అది నువ్వు ఎంటర్ చేసింది కరెక్టా ఒకటేనా కాదో చెక్ చేసుకో. ఇంకొకటి పాస్వర్డ్ కూడా మార్చుకో, అవసరమైతే ఒకసారి పాస్వర్డ్ మార్చుకోవడం ఎలాగో తెలుసు కదా నీకు. ఇంకోటి ఇక్కడ ఉంది, క్యాండిడేట్ లాగిన్ క్లిక్ చేసిన వెంటనే ఇలా వస్తుంది కదా, ఇక్కడ చూడండి ఫర్గాట్ పాస్వర్డ్ అని ఉంది కదా, దాని మీద కొడితే ఆటోమేటిక్గా ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు అడుగుద్ది, ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఎంటర్ అంటే న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అని, అంటే అక్కడ 2 బాక్సులు వస్తే ఆ 2 బాక్సుల్లో కూడా నీకు ఇష్టమైనటువంటి ఒక పాస్వర్డ్ టైప్ చేసి సబ్మిట్ చేయి. ఓకే, ఆ రెండింటితో ఇప్పుడు కొత్తగా ఫ్రెష్గా లాగిన్ అవ్వు. ఓకే, అవుద్ది నీకు, అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. ఇకపోతే ఇక్కడ చూడండి, సేమ్ ప్రాబ్లం, చాలామందికి సేమ్ ప్రాబ్లం. సార్ యూ హ్యావ్ నాట్ సెలెక్టెడ్ ఎనీ పోస్ట్ అని వస్తుంది. ఇదిగోండి, యూ హ్యావ్ నాట్ సెలెక్టెడ్ ఎనీ పోస్ట్ అని వస్తుంది. ఇక్కడ చూడండి, నా హాల్ టికెట్లో డేట్ ఆఫ్ బర్త్ ఎన్ని తప్పులు ఉన్నాయి, హాల్ టికెట్ డౌన్లోడ్ కావడం లేదు, ఇవన్నీ వస్తాయి. ఇంకోటి నాట్ సెలెక్టెడ్ ఎనీ పోస్ట్ అని వస్తుంది. అందరూ మ్యాక్సిమం అదే పోస్ట్, సేమ్ ప్రాబ్లం. ఏం చేయాలి ఇప్పుడు ఇలా అడుగుతున్నారు. ఏం చేయాలో అంటే ఏం చేయాల్సిన పని లేదు, మీరు డైరెక్ట్గా మీ అప్లికేషన్ తీసేసుకుని డైరెక్ట్గా మీరు కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి దగ్గరికి వెళ్ళాలి. మీరు అక్కడెక్కడ మెసేజ్లు పెట్టి, లోకేష్ గారికి మెసేజ్లు పెట్టి, లేకపోతే ఆయనకి మెయిల్ చేసి, లేకపోతే ఇంకేదో చేసి ఇంకా టైం వేస్ట్ చేయదు. ఫోన్ చేస్తుంటే చూస్తున్నారు కదా, డిఎస్సి ఫోన్లు కలవట్లా, అసలు అవి రెస్పాండ్ అవ్వట్లేదు. కాబట్టి మీరు డైరెక్ట్గా కమిషనర్ వారి దగ్గరికి వెళ్తే చక్కగా మీ సమస్యను ఒక లెటర్ రూపంలో వాళ్ళకి తెలియజేశారనుకోండి, వెంటనే సాల్వ్ చేస్తారు. ఓకే, వాళ్ళ లాగిన్లో చేస్తారు, మన లాగిన్లో ఇంకేం ఉండదు. ఇప్పటి నుంచి ఏది మార్పు చేసుకోవాలన్నా అక్కడికి వెళ్ళి చేయించుకోవాల్సినవి, మన చేతులు ఇక్కడ ఉండదు. రైట్, ఇక్కడ చూడండి, ఇదిగోండి, మాకు కూడా సేమ్ ప్రాబ్లం, రైజ్డ్ ఆన్ ట్విట్టర్, మెయిల్ చేశా, నో రెస్పాన్స్ ఇప్పటి వరకు. అదే చెప్పేది, ట్విట్టర్లోనూ మెయిల్ చేయటం వలనను ఏ ప్రయోజనం ఉండదు. గుర్తుపెట్టుకోండి, మీరు మెయిల్ చేయడం వలన, ట్విట్టర్లో పెట్టడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు ఫ్రెండ్స్.
మీరు డైరెక్ట్గా కమిషనర్ వారి దగ్గరికి వెళ్ళండి, ఒక లెటర్ రాయండి, మీ సమస్య ఇదని చెప్పండి, చక్కగా వెంటనే అక్కడ సాల్వ్ అవుద్ది. పొద్దు నుంచి అవసరమైతే ఒక పూట ఉండండి, వెళ్ళేటప్పుడు మీ చేత్తో బుక్స్ పట్టుకుని వెళ్ళండి, 2-3 పుస్తకాలు పట్టుకెళ్ళండి, అక్కడే కూర్చొని చదువుకుంటూ ఉండండి, మీ సమస్య వాళ్ళే సాల్వ్ చేస్తారు. రైట్. నెక్స్ట్ చూడండి, హాల్ టికెట్ అవ్వడం లేదు అని వస్తుంది. సార్ యూ హ్యావ్ నాట్ సెలెక్టెడ్ ఎనీ పోస్ట్ అని వస్తుంది. చూసారు, అందరూ అదే సేమ్ ప్రాబ్లం, అందరూ అదే యూ హ్యావ్ నాట్ సెలెక్టెడ్ ఎనీ పోస్ట్ అని వస్తుంది. బ్రదర్ ఏం చేసావు, వర్క్ అవుతుంది నవ్వు, సేమ్ ప్రాబ్లం నాకు కూడా. ఇంకోండి, అందరూ అదే ప్రాబ్లం, సేమ్ ప్రాబ్లం ఫర్ ఫ్యూజులు అవుట్ అయిపోయాయి, హాల్ టికెట్ వస్తుందా రాదా. ఇప్పుడు చూడండి, అదే మరి సమస్య అంత. ఇక ఇలా చదువుకుంటూ పోతే అందరూ పెట్టిన మెసేజ్లన్నీ అయ్యే యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ ఎనీ పోస్ట్, యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ ఎనీ పోస్ట్ అని వస్తుంది. అప్లికేషన్ హాల్ టికెట్ డౌన్లోడ్ కావట్లేదు. ఇప్పుడు సమస్య ఏంటంటే ఒకటే సమస్య ఫ్రెండ్స్, మీరు వెళ్ళిపోండి. ఎక్కడికి? మీరంతా చక్కగా కమిషనర్ వారి దగ్గరికి వెళ్తే, అందరూ కలిసి వెళ్ళారంటే చక్కగా ఈ సమస్య ఉన్న వాళ్ళందరూ వెళ్తే మీ ప్రాబ్లం అప్పటికప్పుడు 1 hour 2 hours చక్కగా క్లియర్ అయిపోద్ది. ఒకళ్ళొకళ్ళు కాకుండా కొద్దిగా ఒక 4-5 దగ్గర వాళ్ళు పోగాడి వెళ్ళండి, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికి వెళ్ళండి, ఇక్కడే మెసేజ్లు పెట్టుకోండి, రేపు ఎవరెవరు వెళ్తున్నాము అనేది పెట్టుకోండి. వాటిలో పెట్టుకుంటే, ఈ వీడియో కింద పెట్టుకుంటే ఓకే పలానా మెంబర్స్ వస్తున్నారు అని తెలుసుకోండి. చక్కగా విజయవాడ వెళ్ళండి, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గరికి వెళ్ళారంటే, ఆ భవనం దగ్గరికి వెళ్ళారంటే హ్యాపీగా మీ పని అయిపోద్ది. ఓకే, మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఆ అడ్రస్ కూడా మీకు చక్కగా గూగుల్ దొరుకుద్ది. సిఎస్సి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో చక్కగా అడ్రస్ అంతా ఉంది. మీరు అక్కడికి వెళ్ళి మీ ప్రాబ్లమ్ని ఒక పెన్ను పేపర్ తీసుకొని చక్కగా దాని మీద లెటర్ రాసుకొని కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికి అడ్రస్ చేస్తూ మీ సమస్య ఏంటో అందులో మెన్షన్ చేస్తూ కింద మీ సంతకాలు చేసి ఇచ్చారంటే మీ సమస్యలన్నీ సాల్వ్ చేస్తారు. ఓకే, అప్పుడు మీకు హాల్ టికెట్లు వస్తాయి, అన్నీ వస్తాయి, అక్కడే డౌన్లోడ్ చేస్తారు. హాల్ టికెట్లు కావాలంటే మీకు మీ యొక్క లాగిన్లోనే మీ హాల్ టికెట్లు వచ్చేస్తే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక మీద ఏ కరెక్షన్ చేసుకోవాలన్నా మీ చేతిలో ఉండదు. ఇప్పటి నుంచి ఏది మీ చేతిలో ఉండదు కరెక్షన్ చేసుకునే అవకాశం. ఏ చిన్న కరెక్షన్ అయినా, డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ అయినా, లేకపోతే ఆధార్ నెంబర్ కరెక్షన్ అయినా, నేమ్లో స్పెల్లింగ్ తప్పులైనా, ఏదైనా మీరు అక్కడికి వెళ్ళాల్సిందే. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి దగ్గరికి వెళ్తేనే అక్కడే మీకు సాల్వ్ చేస్తారు. ఇలాంటి చాలా సమస్యలు సాల్వ్ చేస్తారు. అక్కడ అందరూ ఉంటారు, ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటారు, వెంటనే సాల్వ్ చేస్తారు, పంపిస్తారు. ఓకే, వెళ్ళేటప్పుడు టైం వేస్ట్ చేసుకోకుండా ఉండటం కోసం మీరు బుక్స్ పట్టుకుని వెళ్ళండి. మీకు నచ్చిన సబ్జెక్టు, మీరు ఏదైతే ఎగ్జామ్ రాయిపోతున్నారో ఆ సబ్జెక్టు తీసుకుని అక్కడికి వెళ్ళి కూర్చొని అక్కడ ఇచ్చేసిన తర్వాత వెంటనే అవ్వదు కదా, కాసేపు ఆగమంటారు, గంట ఆగమంటారు, లేకపోతే మధ్యాహ్నం రమ్మంటారు. అప్పుడు ఏం చేస్తారు, మీరు అప్పుడు దాకా ఖాళీగా ఉండటం ఎందుకు, అక్కడే ఏదో ఒకటి తినేసి అక్కడే కూర్చొని చక్కగా చదువుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.